పూరా లోకల్. హాయ్ హలో, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. భాషా ప్రావీణ్యము, భాష మీద చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే తెలంగాణ నుంచి ఒక ప్రముఖ సాహిత్యవేత్త గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా భాషపైన పలు ప్రయోగాలు చేస్తూ బహుభాషా కోవిదులుగా ఉంటూ ఉపాధ్యాయునిగా వృత్తిని మొదలుపెట్టి లెక్చరర్గా రిటైర్డ్ అయ్యి కూడా తెలుగు భాషపైనే మక్కువ కాకుండా ఇతర భారతదేశ భాషలపైన కూడా పట్టు సాధించి చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఒక వ్యక్తి. ఆయన మనతో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోనే ఆయన పేరు చెప్తే తెలియని వారు ఉండరు. సాహితీ ప్రపంచంలో మాత్రం ప్రతి సాహిత్యవేత్త కూడా ఆయన ఎవరు అంటే వేల మీద పెట్టి లెక్కబెట్టే వారిలో కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన, ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నలిమెల భాస్కర్ గారు ఉన్నారు. వారు సాహితీ రంగంలో చేసిన సేవలకు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ అకాడమీకి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారు. తర్వాత తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాళోజీ అవార్డు కూడా ఆయన దక్కించుకున్నారు. అయితే ఆయనతో మాట్లాడదాం. మామూలుగా సాహిత్యం గురించి మనం ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ వారిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, అసలు వారి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఈ భాష పైన ఎందుకు మక్కువ పెరిగింది, ఒక సైన్స్ టీచర్గా ఉంటూ తెలుగు లెక్చరర్గా మారిన అవసరం ఏమొచ్చింది తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, నలిమెల భాస్కర్ గారు అంటేనే కరీంనగర్ జిల్లాలో మొదట్లో అసలు ఈ భాషలపైన ఒక సాహిత్యం పైన చర్చలు జరుగుతున్నప్పుడు మీ పేరు వచ్చింది. తర్వాత ఈరోజు మీరు జాతీయ స్థాయిలో కూడా చాలామంది సాహిత్యవేత్తలకు తెలిసిన పరిస్థితి. ఫస్ట్ మీ గురించి ప్రేక్షకులకు చెప్పండి, అసలు ఎక్కడ ఏంటి? నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న నారాయణపురం గ్రామంలో జన్మించాను. 1955 ఏప్రిల్ 1 నాడు జన్మించాను. మా అమ్మ పేరు బుచ్చమ్మ, నాన్న పేరు రామచంద్రం. నా ప్రైమరీ ఎడ్యుకేషను 5వ తరగతి వరకు మా ఊళ్ళోనే జరిగింది. గొప్ప టీచర్స్ వాళ్ళందరూ కూడా చదువులు చెప్పినటువంటి వాళ్ళు. అప్పటికే అంటే ఒక 10 ఏళ్ల ప్రాయంలోనే మా ఇంటి ముందర ఎల్నారాయణ గారు ఉన్నారు. వారు దిల్రాజు గారికి గురువు. మాతో నేను లవుని పాత్ర అంటే సాంస్కృతికంగా అడుగులు పడ్డాయి. సాహిత్యానికన్నా ముందు పాటలు బాగా పాడేవాడిని, తర్వాత పద్యాలు గానం చేసేవాడిని. లవుడి పాత్ర 2 సార్లు లవకుశ ఆ 10 ఏళ్ల ప్రాయంలోనే నాటకం వేశాము. తర్వాత 6వ తరగతికి మా దగ్గర ఉన్న ఎల్లారెడ్డిపేటకు వెళ్ళాము, అది హై స్కూలు. 6వ తరగతిలో ప్రవేశించగానే కృష్ణమాచార్యులు, లక్ష్మీరాజం గారు, నందగిరి అనంతరాయ శర్మ గారు లాంటి దిగ్ధంతులు లాంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్న లైబ్రరీలో ఉన్న బాల సాహిత్యం పుస్తకాలు చదివించారు. అంటే జీవిత చరిత్రలు, ప్రధానంగా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, లూయిస్ పాస్చర్ ఇట్లా శాస్త్రవేత్తలు కానివ్వండి, చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్న, సుస్థిరం చేసుకున్నటువంటి అన్ని రంగాలకు సంబంధించిన మహామహుల యొక్క జీవిత చరిత్రలు చదివించారు. అప్పుడు అట్లా అలవాటైంది. తర్వాత మా ఇంటి ముందర ఇందాక చెప్పాను ఎల్లారాయణ గారు కూడా, అంటే మా కజిన్ ఒకరు రాములన్న అని, తను బలిపీఠం చదివి ఈ ఎల్నారాయణ గారిని చదవమన్నారట. సో ఇద్దరు కూడా ప్రభావితులయ్యారు. రంగనాయకమ్మ గారు బలిపీఠం చదివి, ఎల్నారాయణ గారు భాస్కర్ను ఇది చదవలసిన నవల మనల్ని విచలింపజేస్తుంది, నేను కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను, అంత గొప్ప నవల అని అన్నారు. నేను చదివాను. ఆ నవల ప్రభావం నా మీద ఇప్పటికి కూడా ఉంది. రంగనాయకమ్మ గారి శైలి, తర్వాత ఆ నవలలో సంస్కరణ ఉద్యమానికి సంబంధించింది ఉంటుంది, కులాంతర వివాహం. అది 9వ తరగతిలో చదివాను. తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కేవి రమణాచారి గారిది మా ఊరే. వారి నాన్నగారు రాఘవాచార్యులు మహాపండితులు. వారు ఎప్పుడో నేను పుట్టకముందు వారు మురళయ్య గారు మా ఊరు వాళ్ళు, మా ఊళ్ళో ఆ రోజుల్లో ఆ చిన్న ఊళ్ళో శ్రీరామ గ్రంథాలయం అని ప్రైవేట్ లైబ్రరీ పెట్టారు. సో నేను 9th క్లాస్లో ఆ లైబ్రరీలోకి వెళ్ళి దాదాపుగా వచన సాహిత్యం, కాల్పనిక సాహిత్యం, కథలు, నవలలు ఇట్లాంటివన్నీ కూడా చదివాను. ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు అన్నీ చదివాను అక్కడ ఉన్నవి. 9వ తరగతిలో చదివి ఇక 9వ తరగతిలోనే కాలు కదిపావో కాలు చేస్తా అని ఒక డిటెక్టివ్ నవల రాసి, 10లో పాట రాసి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 2 నవలలు రాసి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మన త్రివర్ణ పతాక, ఘన సువర్ణ పతాక అనుకుంటూ గేయాలు రాసి,
తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా ఒక నవల రాసి డిగ్రీ సెకండ్ ఇయర్లో నా మొట్టమొదటి పుస్తకం అచ్చయింది మానవుడా అని. అప్పుడే అవి ఆకాశవాణిలో 2-3 పాటలు వచ్చాయి, గేయాలు వచ్చాయి. 74 అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే 50 ఏళ్ళ కిందట, 74 నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది. మీరు చెప్తున్న బట్టి మీరు మీ ఇంట్రెస్ట్ కాకుండా సహజంగా మీలో దాగి ఉన్న సాహిత్యాన్ని, తర్వాత మీకు గురువు అంటూ స్వయంగా ఎవరు లేరు, అది నేర్చుకోవాలి ఇట్లా అనేది లేకుండా మామూలుగా విద్యాభ్యాసం జరుగుతున్నప్పుడే మీకు సపరేట్గా దీనిపైన ఆసక్తి కలిగిందంటారా? అంటే కాదు, గురువులు ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, లక్ష్మీనారాయణ సారు, కృష్ణమాచార్యులు, ఇంటి ముందరి వారు. తర్వాత కామారెడ్డిలో కూడా ఇంటర్మీడియట్లోకి వెళ్ళగానే డిగ్రీలో కామారెడ్డిలో కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, గుండు వెంకటాచార్యులు ఇట్లా ఉన్నారు. భాషలు నేర్చుకోవడంలో మాత్రం నాకు నేను నేర్చుకున్నాను తర్వాత. కానీ సాహిత్యంలో మాత్రం వీళ్ళు ఉన్నారు. ఇవన్నీ నిజానికి ఏంటంటే మా బాపు రామచంద్రం గారు మా ఊళ్ళో మొట్టమొదటి గవర్నమెంట్ ఉద్యోగి, టీచరు. ఆయన పెద్ద స్ఫూర్తి నాకు. జీవితాన్ని బాగా గెలుచుకున్న మనిషి, అంటే అత్యంత నిరుపేద కడు పేదరికం నుంచి వచ్చినటువంటి మనిషి. కానీ అక్షరం ఆయన్ని బాగా కాపాడింది. అది మమ్మల్ని కూడా మా తరంలో మా అందరినీ కాపాడుతుంది. తర్వాత మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న తర్వాత అంటే మాకు తెలిసిన ఫీడ్బ్యాక్ అప్పుడు మీకు ఒక బీజం పడింది, అసలు ఈ భాష మీద అసలు ఏం చేద్దాము, తెలుగు భాషకు సంబంధించి ఏంటి, అసలు ఇతర భాషలు ఏంటి అనేది ఒక ఆసక్తి కలిగింది తెలుసు. అది ఎట్లా జరిగిందంటారు? ఎక్కడ మీకు? అంటే ఇప్పుడు నేను బీఈడీ చేసిన తర్వాత, యాక్చువల్గా బీఎస్సీ బీజెడ్సీ బీఈడీ కదా, బీఈడీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 2 సంవత్సరాలు కామారెడ్డిలో ఓరియంటల్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిడెడ్ స్కూలు. కానీ గవర్నమెంట్ స్కూల్ మాత్రము ఆ తర్వాత డిఎస్సిలో కొలనూరుకని వెళ్ళాను. కొలనూరు రైల్వే స్టేషన్, పెద్దపల్లి జిల్లా. అక్కడ 5 ఏళ్ళు పనిచేశాను, 79 నుంచి 84. అయితే అక్కడ నాకేంటంటేనేమో ప్రైవేట్గా ఎంఏ, అంటే సాహిత్యం మీద బాగా మక్కువ కాబట్టి ప్రైవేట్గా ఎంఏ ఇచ్చుకున్నాను. 80లో అయిపోయింది, ఎంఏ అయిపోయింది. తర్వాత ఎంఫిల్కి వెళితే నేను ఎక్స్టర్నల్ క్యాండిడేట్ కాబట్టి నాకు ఎవరు ఇవ్వలేదు, పరిచయాలు లేక, నాకు పైరవీలు రాక ఇవ్వలేదు. నాకేం దిక్కు తోచలేదు. ఆ ఊళ్ళో 3 పీరియడ్లు ఉండేవి సైన్స్ టీచర్గా. పేపర్ రాదు, బస్సు రాదు, లైబ్రరీ లేదు. అందుకని నేను ఏం చేశానంటే 30 రోజుల్లో పలానా భాష అంటూ తీసుకొని మొదలుపెట్టి అట్లా దాదాపుగా చాలా భాషలు 5 ఏళ్లలో ఆ ఊళ్ళోనే నేను బీజం పడింది. ఆ ఊళ్ళోని బీజం పడటమే కాకుండా ఆ ఊళ్ళో ఉన్నప్పుడే ఎంఏ నేను సర్వప్రథముని ఉస్మానియాకు, అక్కడ ఫైనల్ రాశాను. తర్వాత ఎంఫిల్ ఎంట్రన్స్ పెడితే అప్పుడొచ్చింది నాకు సీటు, లేకపోతే నాకు రాకపోయేది ఆ ఊళ్ళో ఉన్నప్పుడే. తర్వాత ఈవెన్ ఏపీఎస్సి నేను జేఎల్ పోస్ట్ కోసం రాసినప్పుడు జోనల్ ఫస్ట్ ర్యాంక్తో అక్కడ ఉన్నప్పుడు. మీరు తెలుగుతో పాటు 14 భాషలు కదా, ఏవే వస్తాయి మీకు? అంటే ఇప్పుడు నేను చెప్తాను. తెలుగు, హిందీ, ఇంగ్లీషు మనందరికీ త్రిభాషా సూత్రం ప్రకారం ఇంతో కొంత అందరికీ వచ్చు. తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగు లెక్చరర్లం కాబట్టి సంస్కృతం వచ్చును. తర్వాత మనం నైజాంలో ఉన్నాం కాబట్టి ఉర్దూ వచ్చు. అంటే ఇవైతే మనకు, అంటే తెలుగుతో టచ్ ఉన్న వాళ్ళు నైజాంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అయితే అది కాకుండా, ఈ 5 కాకుండా ఒడియా, తర్వాత బెంగాలీ, అస్సామీసు 8, ఆ తర్వాత మన సౌత్ మరాఠీ, పంజాబీ, గుజరాతీ 11, తర్వాత తమిళ, కన్నడ, మలయాళాలు 14. అవి నేర్చుకొని ఊరికనే ఉండకుండా ఏం చేశానంటే, ఈ ఎంఫిల్ పడ్డప్పుడు నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సామెతల మీద ఎంఫిల్ చేశాను. తర్వాత మళ్ళీ అందులో బాగా సరుకు మిగిలిపోయింది కనుక తెలుగు, మలయాళ సామెతల మీద పిహెచ్డి చేశాను. అంటే భాషలు నేర్చుకుని ఆ తర్వాత అందులో దాదాపుగా ఇప్పటికీ అత్యున్నతమైన డిగ్రీగా పరిగణించబడుతున్న పిహెచ్డి అట్లా చేశాను. అంతేకాకుండా తర్వాత నెక్స్ట్ పిహెచ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భాషల నుంచి డైరెక్ట్ అనువాదాలు చేసి అన్ని భాషల్లోంచి తెలుగులోకి అనువాదాలు చేసి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం, ఇందాక మీరు అన్నట్లుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 5 భాషలు మామూలుగా వస్తాయి. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు. ఇక్కడ మన దగ్గర ఇంగ్లీషు అనేది ఈ మన ప్రాంతంలో సహజంగా వచ్చింది. కానీ అందరికి వస్తాయి. కానీ మీరు ఇందులో కూడా చాలా డీప్ గా వీటిని కూడా అనువాదకుని స్థాయికి వెళ్ళారు. మీరు ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడడం వేరు, చదవడం వేరు. మీరు
రాయడము ట్రాన్స్లేట్ చేయడం కూడా చేశారు కదా. ఇంత కసరత్తు ఈ 5 భాషలు జనరల్ గా అందరూ మాట్లాడి ఉన్నప్పుడు కూడా మిగతా భాషలు నేర్చుకోవడం జరిగింది. అవన్నీ అనువాదకులు కూడా, ఒక గొప్ప అనువాదకులు కూడా మీకు గుర్తించింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. వీటికన్నిటికీ అంతా మీకు పట్టుదల రావడానికి ప్రధానంగా ఏంటి కారణం? తర్వాత ఇందులో ఏది ఈజీ అనిపించింది మీకు ఈ 14 భాషలు? పట్టుదల రావడానికి ఏమిటంటే ఇది ఒక్క పట్టుదలే కాదు, మొత్తంగా జీవితం మీద ఎంతో కొంత పట్టు రావడానికి మా నాన్న కారణం. ఆయన తన జీవితాన్ని అనేక కష్టాలు పడి, అంటే టీచర్గా రాకముందు రాళ్ళు మోసి బీడీలు చేసి, తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయి, మేనమామ పాలనలో పెరిగి జీవితాన్ని అత్యద్భుతంగా గెలుచుకున్నటువంటి ఒక మహావీరుడు ఆయన మా నాన్నగారు. అనుక్షణం మా అమ్మ చాలా కష్టపడింది, తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. సో ఇంటికి పెద్దవాడిని, పేద కుటుంబం. ఆ పట్టుదల అట్లా వచ్చింది, అంటే జెనెటిక్గా వచ్చింది. రెండవది ఏమిటంటే నాకు మొదటి నుంచి ఒక విలక్షణమైన అభిప్రాయం. అంటే మీరు ఉదాహరణకి మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, వాళ్ళకి మామిడి తోటలు ఉంటే అన్ని తెంపినమిరా అనేవాళ్ళు. నేను చెప్పన్నారా అని చెప్పేవాడిని. అక్కడ కాదు, ఇంకా మామిడి పండ్లు మిగిలి ఉన్నాయి చెప్పన్నారా అనేవాడిని. అంటే ఒక ఏదో తెలియకుండా మనకు ఒక ఎండ్ పాయింట్ ఎప్పుడు మీరు ఒక ఉన్నది. అందరికీ ఇప్పుడు ఏమన్నట్టు మ్యాథ్స్ ఈజీ అనేవాళ్ళు, కానీ నాకు మ్యాథ్స్ ఈజీ, మ్యాథ్స్ కష్టం అనేవాళ్ళు. నాకు మ్యాథ్స్ ఈజీ అయ్యేది, సోషల్ టఫ్ అయ్యేది. అంటే ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అసలు బీఎడ్ చేసేటప్పుడు సైకాలజీ కష్టం అనేవాళ్ళు, నాకు సైకాలజీలో హైయెస్ట్ మార్క్స్. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ ఈజీ అనేవాళ్ళు, లోయెస్ట్ మార్క్స్. ఫెయిల్ అన్నది లేదు, కానీ ఒక చిత్రమైన మనస్తత్వం. తర్వాత ఒకటి ఏంటంటే ఒక మహాపండితుడు ఒక మాట ఏమన్నాడంటే, భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి పాశ్చాత్యులు, అది వాళ్ళు డచ్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ, ఆంగ్లేయులు కానీ, వీళ్ళు మన భాషల్ని నేర్చుకొని క్రైస్తవ మత ప్రచారం కోసం నేర్చుకున్నారా, లేక పరిపాలన కోసం నేర్చుకున్నారా? నేర్చుకొని ఏం చేశారు కదా అంటే, వాళ్ళు మన భాషల మధ్య ఉన్న సిమిలారిటీస్ చూసి కొంతమంది భాషకే అంకితమైపోయి నిఘంటువులు వేశారు, ఇట్లా వ్యాకరణాలు రాశారు, ఇవన్నీ చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క భారతీయుడు పొరుగు భాషలను నేర్చుకొని పరిశోధన చేయలేదు అన్న వాక్యం నన్ను నిద్రపోనివ్వలే. కొల్లూరులో చదివిన తర్వాత భవిష్యత్ దర్శనం అని కొత్తపల్లి వీరభద్రరావు రాసిన వ్యాసం చదివిన తర్వాత నేను ఎందుకు చేయకూడదు? ఒకటి ఏంటంటే అక్కడికి పేపర్ రాదు, లైబ్రరీ లేదు, నాకు రీడింగ్ హ్యాబిట్ బాగా ఉంది, ఏమీ లేదు, ఇంకా వేరే రకమైన అలవాట్లు నాకు లేవు. అందుకని ఇక అవి పట్టుకొని అట్లా చేసి అది ఒక నిరంతర పరిశ్రమ ద్వారా సాధ్యమైంది. ఈ అన్ని భాషల్లోకి ఏ భాష, ఏ రాష్ట్రం వాళ్ళైనా తమ భాష గొప్పదని చెప్పుకుంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే కూడా తెలుగు భాష గొప్పదని చెప్పాలి. అయితే అప్పుడెప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఉన్న కాలంలోనే దేశ భాషలోకి తెలుగు భాష లెస్స అని చెప్పారంటే, తెలుగు భాషకును మీకు సౌత్ ఇండియా లాంగ్వేజ్, ఇప్పుడు హిందీ అంటే సంస్కృతి నుంచి వచ్చింది అంటారు, ఆ బేస్ ఉంది కాబట్టి మనం ఆ జోలికి వెళ్లకుండా సౌత్ లో మాతృభాష మాట్లాడే వాళ్ళకి ఈమెకి ఏది సరళంగా అనిపించింది, ఏది డీప్ గా ఉంది, ఒక భావాన్ని వ్యక్తం చేయాలంటే ఏ భాష మీకు ఈజీగా, ఎందుకంటే మీరు 14 భాషలు నిష్ణాతులు కదా, ఏ భాషలో ఒక భావాన్ని డీప్ అంటే చాలా వ్యక్తీకరణ ఉంటుందంటారు? ఇప్పుడు మనము కేవలము ద్రావిడ భాషలకే పరిమితమై చూస్తే, అంటే లిపిబద్ధమైనటువంటి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చూసినట్లయితే ఏ భాష గొప్పతనం ఆ భాషకు ఉన్నప్పటికీ కూడా తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటి అంటే, మనం ఎట్లా మాట్లాడతామో అట్లా రాస్తాం, మనం మాట్లాడిన తీరు రాస్తాం. కారణం ఏమిటంటే మనకి 56 అక్షరాలు ఉన్నాయి. తమిళం తెలుగు కన్నా ప్రాచీనమైన భాష, కానీ అక్కడ 30 అక్షరాలే ఉన్నాయి. కచట, కక్క, గగ్గ, తర్వాత శేష, సా, ఈ 7ంటికి ఒకటే అక్షరం. అక్కడ చాచా, జాజాకు ఒకటే అక్షరం. అంటే మనం గాంధీ అని రాస్తే దాన్ని కాంతి అని చదవచ్చు, కాంతి అని చదవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా చదవడానికి వీలున్నాయి. తాత దాదాలకు ఒకటే అక్షరం. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. అది ప్రాచీనమైన భాష అయినప్పటికీ కూడా ద్రావిడ భాషల్లో తమిళం ప్రాచీనమైన భాష. ఇప్పుడు అది కూడా ప్రాచీనం కాదు, తెలుగే ప్రాచీనం అనేటువంటి ఒక వాదం బయలుదేరింది, ఉంది. ఇది కూడా మనం నమ్మదగ్గది అదేం లేదు. తెలుగు ప్రాచీనం అయితే కావచ్చు, తప్పేం కాదు. అయితే ఒకటి ఎట్లా మాట్లాడితే అట్లా, ఈవెన్ కాలంలో తెలుగు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మలయాళంలో చూస్తే కూడా అట్లాగే ఉంది. అక్కడ ఇంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కచరి తప్పల్ని గజల దెబ్బలు అంటారు. ఇప్పుడు సింపుల్ అంటే సింబుల్, థియేటర్ అంటే థియేటర్, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తమిళులు కానీ మలయాళీలు కానీ. తర్వాత మలయాళీల ఉచ్చారణ చాలా కష్టం అది. తర్వాత కన్నడము, ఇవి 2 మాట్లాడినట్లుగానే ఉంటుంది. అయితే ఈవెన్ అంటే ఇప్పటిదాకా పరిశోధకులు చెప్పింది ఏంటంటే, ఈవెన్ సాహిత్యంలో మనకన్నా ముందు కన్నడం ఉంది
అని చెప్తారు. మనది 11th సెంచరీ నన్నయ్యతో, వాళ్ళది ఇంకా 9th సెంచరీ. మన పశ్చిమ చాళుక్యుల రెండవ వారికేసరి ఆస్థాన కవి అయినటువంటి పంపననే కన్నడంలో మొదటి కవి. మన వేములవాడలోనే ఆయన విక్రమార్జున విజయము ఆది పురాణం రాశాడు, మనకన్నా 200 సంవత్సరాల ముందు. అయితే అది కూడా కాదు, పంపననే పద్మపురాణం రాశాడు, ఇక్కడ ఆయన తెలుగువాడే అనే వాదన కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ద మోస్ట్ రిథమెటిక్ లాంగ్వేజ్ అండ్ కన్వేయింగ్ లాంగ్వేజ్, మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ తెలుగు. ఎందుకు చెప్తానంటే, తెలుగుకు ఒక గొప్ప గుణం ఏముందనంటే అనుస్వారాన్ని కలిగి ఉంటుంది, అనుస్వారాన్ని పోగొట్టుకోలే. ఇప్పుడు భావ వ్యక్తీకరణలో ఇప్పుడు క్రియాపదం ఒకటి ఉంది, వచ్చిండు అని ఉంది. ఆ వచ్చిండు అనేటప్పుడు ఉన్ అనేది అనుస్వారంలో సగం. అదే వచ్చినాడు అని ఉంది రాయలసీమలో, ఆ నా అనేది అక్కడికి వస్తుంది. తెలుగు భాష అంటే మీరు గతంలో మీ సాహితీ సభలు కానీ, మీరు పత్రికా ప్రకటనలు కానీ, తెలంగాణ ఉద్యమప్పుడు కానీ తెలుగు భాష మీద మీరు చాలా అంటే ఒక విమర్శలు చేశారు. ఆంధ్ర భాషకి తెలంగాణ భాషకి అసలు ఆంధ్ర భాష వేరు, తెలుగు భాష అంటే తెలంగాణ అని మీరు గట్టిగా నమ్మిరు, ఆ వాదన వినిపించారు. మీరు ఇప్పటికి దాని మీద నిలబడున్నారా? ఎస్, ఆంధ్ర భాష వేరు, తెలుగు భాష వేరు. ఆంధ్ర భాష వేరు, తెలుగు భాష వేరు. మీకు ఆ పదాలు గమనించండి. ఆంధ్ర అన్న దాంట్లో ధ అన్న మహాప్రాణాక్షరం ఉంది. యాక్చువల్గా తెలుగులో మహాప్రాణాక్షరాలు ఒత్తులు లేవు. మనం బాల వ్యాకరణం చదివితే చిన్నయ్య సూరి అదే చెబుతాడు. తెలుగు భాషకు వర్ణములు 36 అంటాడు, ప్రాకృత భాషకు వర్ణములు 40 అంటాడు, ఆంధ్ర భాషకు వర్ణములు 55 అంటాడు. అంటే ఈ కచట తపలు ఇవన్నీ అందులోంచి వచ్చాయి. నన్నయ్య కాలంలోనే డిఫరెన్షియేషన్ వచ్చింది భాష ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే పలానా దగ్గరనే ఇది ఆంధ్ర ఇది తెలుగు అని చెప్పలేనంత మింగిలైపోయాయి ఈ రెండు. ఎప్పుడో ఆ రెండు వేరనే విషయం నేను కాదు, నాకన్నా గొప్ప దిగ్ధంతులు లాంటి పండితులు అందరూ చెప్పిందే. అయితే ఏమిటంటే తెలుగుతనం ఎక్కువ ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణలో ఉంది. ఎందుకంటే అది ప్రాంతాన్ని సూచించేది కాదు, ఆంధ్ర అన్న పదం జాతిని సూచించేది. విశ్వామిత్రుడు ఐతరేయ బ్రాహ్మణంలో తన 50 మంది కొడుకులు మాట వినలేదని శపించిన దాంట్లో ఆంధ్రులు ఉంటారు, అది జాతివాచకం. తెలంగాణం ప్రాంతవాచకం అనుకుంటారు కానీ అది భాషావాచకం. ఎందుకంటే తరువాత ఆంధ్ర భాషావాచకంగా మారింది. ఎందుకంటే అది తెలుగు ఆణెము, తెలుగు స్థానము. ఇప్పటికీ మన తెలుగును మనం తెలుగు అనుకుంటున్నాం కానీ తమిళులు మలయాళీలు ఏమంటారంటే తెలుగు అంటారు, తెలుగు అంటారు. ఇప్పటికీ తెలుగు అంటారు మన భాషని. మనం తెలుగు అనరు, అసలు అనరు. అందుకని తెలుగు ఆణెము అంటే స్థానము, తెలుగు స్థానం. ఎందుకు? ఆంధ్రుడు దుపాటి వెంకటరమణాచార్యులు చాలా గొప్పవాడు, శేషాద్రి రమణ కవుల్లో జంట కవుల్లో ఒకరు. ఇక్కడ కరీంనగర్లో 9 సంవత్సరాలు పనిచేశారు, మహాపండితుడు. ఆయన శిష్యుడే శ్రీనారాయణ రెడ్డి, కోల సుప్రసన్నాచార్య, కాళోజీ గారు ఆయన శిష్యులు, ముద్దస్థాన రామరెడ్డి, వాళ్ళకి పాఠాలు చెప్పినటువంటి మహాత్ముడు. ఆంధ్ర అమ్మ, తెలంగాణ అవ్వ అనే 2 పదాలను మీరు గతంలో చెప్పారు. అంటే ఈ రెండిటికి ఈ 2 పదాలు కూడా ఎక్కడి నుంచి పుట్టాయంటారు? ఆంధ్రాలో అమ్మ, తెలంగాణలో అవ్వ. అవును, ఇలా తెలంగాణ భాషను పోల్చుకుంటే చాలా ఉంటాయి. అవును, అంటే మీలాంటి సాహితీవేత్తలు డీప్ గా వెళ్తుంటారు. ఇప్పుడు జనరేషన్ కి అయితే అసలు తెలియదు. అది చాలా గొప్ప ఉన్నా కూడా తెలియదు. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఒకటేంటంటే అమ్మ అనేది పదాల వ్యుత్పత్తి గురించి చాలా లోతుగా చర్చ చేసిన తర్వాత కూడా నిర్ధారణ చేయలేని పరిస్థితి ఉంది. అయితే నేనేమంటానంటే నాకు ద్రావిడ భాషలు వచ్చిన కారణం చేత, ఇతర ఉత్తరాది భాషలు కూడా వచ్చిన కారణం చేత తమిళంలో అవ్వయ్యార్ అని ఒక కవయిత్రి ఉంది, తిరువల్లువర్ లాగే చాలా గొప్ప కవయిత్రి, మంచి సూక్తులు రాసినటువంటిది. యాక్చువల్గా ఏంటంటే అది పదం అవ్వై, యార్ అని అంటే గారు అని, అవ్వై అంటే అవ్వై అనేది తెలుగులో అవ్వ అయింది కనుక ద్రావిడ భాషకి దగ్గర ఉంది. అమ్మ అనేది మా, మాత అనేటువంటి దానికి దగ్గర ఉంది. అంటే సంస్కృతం అంటే ఇప్పటికీ బ్రిటిష్ ఆంధ్రలో తత్సమ పదభూయిష్టమైనటువంటి పదాలు ఉంటాయి ఎక్కువగా. తెలంగాణలో నైజాం పరిపాలన వల్ల మనం నష్టానికి గురైనప్పటికీ కూడా పల్లెసీమల్లో చదువురాని వాళ్ళ నోళ్ళల్లో, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో అసలైనటువంటి తెలుగు ఉన్నది. అసలైన తెలుగు నేను దాన్ని నిరూపిస్తూ తెలంగాణ భాష దేశ పదాలని చెప్పి ఒక పుస్తకమే రాశాను. అది 17 వ్యాసాలు అన్ని పత్రికల్లో 17 సంకల్పాలు. దాదాపు మీరు ఒక
15 నుంచి 20 పుస్తకాలు కూడా రాశారు భాష మీద. 32 రాశాను. నవల్స్ రాశారు, ఇవన్నీ రాశారు. అవును. ఇంత అంటే మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటూ సైన్స్ ఉపాధ్యాయునిగా మళ్ళీ లెక్చరర్, తెలుగు లెక్చరర్గా ఇన్ని కన్వర్షన్స్ డైవర్షన్ చేసుకుంటూ వచ్చి మీరు ఒక భాష మీద ఒక భాషా సాహిత్యవేత్తగా మారారు, సాహిత్య శిఖరంగా మారారు. ఇంత ఉంటే ఈ కమర్షియల్ వరల్డ్లో మీకు ఉన్న భాషలు, ఈ 14 భాషల్లో ముఖ్యంగా సౌత్ ఇండియా చూసుకుంటే సినిమా ప్రపంచంలో డబ్బింగ్ చాలా అవకాశాలు ఉంటాయి. అసలు మీరు అంటే ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే సినిమాలు డబ్బింగ్ అనేది కమర్షియల్ బాగా, అంటే మీరు ఎంత కష్టపడి నేర్చుకున్నా కూడా ఈ రోజు ఒక నలివేల భాస్కర్ అనే వ్యక్తి ఇంత పెద్ద సాహిత్యవేత్త అనేది మీరు ఒక కమర్షియల్ ప్రపంచాన్ని తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అంటే నేను ఇప్పుడు నాకు 76లో సిద్ధారెడ్డి, అంటే అంతకు ముందటి నుంచి మేము పత్రికల్లో వస్తున్నాయి, నందిని సిద్ధారెడ్డి పరిచయం అయిన తర్వాత ఒక అంటే నేను మన దాస్ క్యాపిటల్, తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, తర్వాత హేతువాదము, నాస్తిక చార్వాక పత్రికలు ఇవన్నీ చదివిన తర్వాత, ముఖ్యంగా కమ్యూనిజం వామపక్ష భావజాలం వచ్చిన తర్వాత నేను బంచ్ ఆఫ్ థాట్స్ కూడా 77లో చదివాను. చదివిన తర్వాత నేను నా 76 నుంచి నా పుస్తకాల మీద నేను నా పేరు రాసుకోలే. నేను గొప్పవాడిని కాదు, కానీ మీరు నాకు మరీ ఇట్లా ఈ సంబంధమే కాక మంచి సంబంధం, మన ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి, అందుకని నేను నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాసుకున్నాను అని అట్లా నేను రాసుకోలేదు. అప్పటి నుంచి నేను ఏంటంటే నేను పాటలు రాయకూడదు, సినిమా కథలు రాయకూడదు, ఒకసారి కమర్షియల్ అయితే అది బాగా మొనోపలి ఉన్నటువంటి ప్రపంచము, ఎక్కడో మన ఇమేజ్కి డ్యామేజ్ జరుగుతుంది అని కాన్షియస్గానే మనం అంటే నేను మీరన్నట్టుగా డబ్బింగ్ రంగంలోకి వడ్డపల్లి కృష్ణ గారు మొన్న పోయిన దాదాపు ఆయన గురుతుల్యులు, మలయాళం సినిమా చేయమని డబ్బింగ్ చేయండి అట్లా అన్నారు. కానీ నాకు ఆ అవకాశాలు కూడా ఏమిటంటే దాదాపుగా నేను సాహిత్యంలో కొంచెం ఇటువంటి డెప్త్ ఉన్నటువంటి పని నేను చెయ్యవలసిన అవసరం. రవా శ్రీహరి గారు గొప్ప పని చేశారు భాష మీద, తెలంగాణ భాష మీద నాకన్నా ముందు. ఆయన ఒక తెలంగాణ భాష కాదు, తెలుగు భాష, సంస్కృత భాష అద్భుతమైనటువంటి మహాశిఖరం ఆయన. కాళోజీ గారు ఎప్పుడు జీవితకాలం అంతా చేశారు. కాబట్టి మనం నిలబడి ఇక్కడ చేయకపోయినట్లయితే ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఎందుకంటానంటే ఒక తెలంగాణ నుండి ఈ రోజుల్లో ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయం ఏంటంటే మన తెలంగాణ ఇతర ప్రాంతం సంబంధించిన వారే ఎక్కువ లీడ్ చేశారు. కానీ కాలక్రమేణా ఈ మధ్య కాలంలో దశాబ్ద కాలంగా చూస్తే మాత్రం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సాహితీ రంగంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నేషనల్ అవార్డ్స్, ఈవెన్ ఆస్కార్ అవార్డు వచ్చిన చంద్రబోస్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ నుంచి, అది కరీంనగర్, వరంగల్ ఇక్కడ నుంచి సాహితీ గుబాలింపంది ఇక్కడ నుంచి వెళ్ళింది కదా. ఇప్పుడు అంటే ఒకప్పుడు మీ థాట్ వేరు. ఒకవేళ మీ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏమైనా సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా అవకాశాలు వచ్చి ఏమైనా ఉంటే మీరు చేయగలుగుతారా? ఇప్పుడు అంటే ఒకటి నిర్మమాటంగా చెప్పుకోవాలంటే నాకు అంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్న పాటలు రాయమంటారండి, నేను రాయలేను. ఇప్పుడు నేను ఒక అంటే రియల్లీ నాకు అంటే నేను 34 ఏళ్ళు టీచర్గా పనిచేశాను కదా, నేను చాలా ఆత్మసంతృప్తిని పొందాను. తర్వాత నేను మనం చెప్పకూడదు కానీ నన్ను సైలెంట్గా చూసి నన్ను అభిమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నామం పెట్టు కాలేజీకి, చిన్నదాన్ని చేయబట్టు మ్యారేజీకి అనే లెవెల్లో రాయాలంటే అంటే సినారే లాంటి గొప్ప సాహిత్యవేత్తలు కూడా ఇక్కడ నుంచి పుట్టినవారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని ఒంటి చేత్తో వెళ్ళిన సినారే లాంటి డాక్టర్ సినారే లాంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళినారు కాబట్టి అంటే వాళ్ళు కూడా అన్ని రకాల పాటలు రాశారు. అవును, అనట్లేదు అదే. అంటే ఇది నేను కేవలం మీ అంతరంగం తెలుసుకోవడానికి మాత్రం అడిగిందే తప్ప మంచి మాట. అయితే ఇప్పుడు సాహిత్యపరంగా మనం చూస్తే ఈ తెలంగాణ భాషకు సంబంధించి గుర్తింపు ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు గ్రాంధికంగా చూస్తే కూడా మనం టెక్స్ట్ బుక్లు చూస్తుంటాం, మన స్కూల్ పిల్లలకు నేర్పే భాష తెలంగాణ భాష, ఈ రెండిటికి తేడా స్పష్టంగా కనబడుతుంది. నేను తెలుగు మీడియం చదివినా, మీరు తెలుగు మీడియం చదివారు, కాలక్రమేణా ఇంగ్లీష్ మీద మన అవసరం కాబట్టి నేర్చుకున్నాం. అయితే నిజంగా చూస్తే ఇప్పటికీ కూడా తెలుగు భాష టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ వేరు, ఆంధ్ర లాంగ్వేజ్ వేరు, తెలంగాణ లాంగ్వేజ్ వేరు. ఈ మూడింటిని కలిపితే ఎట్లా ఉంటుంది భాష? మీ ప్రయోగంలో ఏమనుకుంటారు? అసలు తెలుగు టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ ఇంట్లో ఇప్పుడు అబ్బాయి ఒక ఇంట్లో చదువుకొని అంటే ఒక స్కూల్కి వెళ్ళొచ్చి ఇంట్లో వస్తే భాష వేరే ఉంటుంది, గ్రాంధికం చూస్తే వేరే ఉంటుంది, స్లాంగ్స్ డిఫరెంట్ స్లాంగ్స్, కడప
ఆంధ్ర, రాయలసీమ ఇవన్నీ అంత డిఫరెంట్. తెలంగాణలో కూడా జిల్లా జిల్లాకి మారుంటుంది. ఈ అంత కన్ఫ్యూజన్ లో తెలుగు భాష చాలా కన్ఫ్యూజన్ లో పడింది అనుకోవచ్చు. అవును అవును. అంటే ఇప్పుడు ఒకటేమిటంటే అంతటా ఉంటాయి. ఇప్పుడు షేక్స్పియర్ లండన్ మాండలికంలో రాశాడు. తర్వాత బెంగాలీ భాష కలకత్తా మాండలికంలో ఉన్నదే తీసుకున్నారు. తమిళ భాష తంజావూరు మాండలికంలో తీసుకున్నారు. ప్రతి 20-30 కిలోమీటర్లకు ఈ స్లాంగ్స్, కొలెక్వియల్స్, యాసలు, డైలెక్ట్స్ ఇవన్నీ మారుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇదే. అయితే దేన్నైనా ఒకదాన్ని స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఆ స్టాండర్డైజ్ చేసుకునేటప్పుడు డెమోక్రటిక్ చర్చ జరిగిన తర్వాత స్టాండర్డైజ్ కావాలి. ఇంతకుముందు జరిగింది ఏమిటంటే 2.5 జిల్లాల వాళ్ళది డెమోక్రటిక్ కాదు, నియంతృత్వపు పోకడ అది. ఆ నిరంకుశ 2.5 జిల్లాలు అంటున్నాను. కృష్ణా ఉభయ గోదావరిలు ఆ భాష టెక్స్ట్ బుక్ వచ్చిందంటారా? టెక్స్ట్ బుక్ అది వచ్చింది. అందులో ఉన్న భాష అదే, ఇప్పుడు ఉన్న భాష అదే. అది తెలంగాణలో మారాలి. ఇప్పుడు ఎందుకనంటే ఇంట్లో నేర్చుకున్న ఇంట్లో అక్షరాభ్యాసం కన్నా ముందు 5 ఏళ్ల వరకు ఇంట్లో వాడు మాట్లాడుతున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇవి 4 భాషా ప్రయోజనాల్లో వినటము, మాట్లాడటము, చదవటము, రాయటము. 4 2 గ్రామటికల్గా వాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2 పక్షులు ఉన్నాయంటున్నాడు, 2 మనుషులు ఉన్నారంటున్నాడు. ఏది వాడికి 5 ఏళ్ల వరకు తల్లి తర్వాత వచ్చింది. ఈ వెంటనే పాఠశాలకు వెళ్ళగానే ఏం చేయాలి కదా అని అంటే ఇంట్లో నేర్చుకున్న దానికి అడిషనల్గా చదవడం, రాయడము, ఇంకా వినటము, ఇంకా మాట్లాడడం అనేది రావాలి. వాడు ఇంట్లో ఏందనంటే ఏం నేర్చుకుంటున్నాడు? వచ్చిండు, మా నాన్న వచ్చిండు అని నేర్చుకుంటున్నాడు. ఇక్కడికి రాగానే నాన్న వచ్చాడు అని నేర్చుకుంటున్నాడు. ఇంకా ముందుకెళ్తే వచ్చారు అని ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఏం నేర్చుకున్నాడు? అమ్మ వచ్చింది అని నేర్చుకుంటున్నాడు. అక్కడేం నేర్చుకుంటున్నాడు? అమ్మ వచ్చిందని నేర్చుకుంటున్నాడు. నేనేమంటానంటే అమ్మ వచ్చింది అని ఉన్నప్పుడు నాన్న వచ్చిండు అని ఉండాలి కదా. పోనీ నాన్న వచ్చాడు అని ఉండేటప్పుడు అమ్మ వచ్చాది అని ఉండాలి కదా. అంటే ఇప్పుడు అయితే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మీలాంటి సాహితీవేత్తలు అంటే మీ చాలా మంది ఉన్నారు కదా, మీ గురువులు, మీ తర్వాత మీ ముందు మీ ఇంకా తర్వాత కూడా కంటిన్యూ ఈ సాహితీ సేవలు చేసి చాలా మంది ఉన్నారు. మీరంతా కలిసి మీరు అన్నట్టుగా నిజంగానే తెలంగాణ భాష ఒక బడిలోకి ప్రామాణికంగా తీసుకొని పాఠశాలలో ప్రవేశపెట్టాలి అని మీరు అనుకుంటున్న క్రమంలో మొత్తం ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అయిపోయినాయి. ఇంకా తెలుగు భాష, ఈ తెలుగు భాష మీద ప్రయోగాలు ఇవన్నీ ఏం జరగబోద్ది అనుకుంటున్నారు? అసలు ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ కాలేదు. కొరియన్స్ కానీ, జపనీస్ కానీ, చైనీస్ కానీ, రష్యన్స్ కానీ, నార్వే వాళ్ళు కానీ, డెన్మార్క్ వాళ్ళు కానీ, ఎక్కడ కలోనియలైజ్డ్ కంట్రీస్లో ఎక్కడెక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారో అక్కడల్లా అయింది. ఈవెన్ అమెరికాలో కూడా ఇంగ్లీష్ మాధ్యమంగా అన్ని స్టేట్స్లో లేదు. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు అత్యంత సరళంగా, సులభంగా, శాస్త్రీయంగా, తొందరగా ఎక్కువ విషయాన్ని తక్కువ కాలంలో మనకు నోమ్ చామ్స్కీ భాషా శాస్త్రవేత్త మనందరికి కూడా ఒక సార్వత్రిక వ్యాకరణం అనేది 7th జీన్ మీద ఉందని చెప్పిన మనిషి. కాబట్టి మాతృభాష ద్వారా చెప్పితే అది యునెస్కో వాళ్ళు కూడా మాతృభాష ద్వారా చదివిన పిల్లల యొక్క భాషా కౌశల అభ్యసన పద్ధతుల్ని ఇతర భాషల ద్వారా చదివిన వాళ్ళని అధ్యయనం చేస్తే వీళ్ళే చురుగ్గా ఉన్నారు. మనం ఏమంటున్నాం కదా అంటే ఇంగ్లీష్ మీడియంలు కార్పొరేట్ విద్యాలయాలలో, ప్రైవేట్ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు కాబట్టి వెన్ వీ కంపేర్ విత్ గవర్నమెంట్ స్కూల్స్ దే ఆర్ బెటర్ దాన్ దీస్ ఫెలోస్ అని మనం అనుకుంటున్నాం. కానీ చాలా తప్పది. ఎందుకనంటే మీరు ఆ పిల్లల్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి అనుకుంటున్నారు. వాస్తవానికి అట్లంటే మీరు మారుమూల గ్రామాలు ఎక్కడో పుట్టి, అవును కదా, ఎక్కడో ఎల్లారెడ్డిపేట, అసలు అక్కడ ఒకప్పుడు అంతా ప్రభావిత ప్రాంతం, అల్లకల్లోనైన ప్రాంతం, పాఠశాలలు ఉండే, నడకతోని బాల్లోకి వెళ్ళారు. అక్కడ నుంచి మీరు ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళారు. అది ప్రామాణికంగా చూడడం అవసరం లేదు. నేను అంటున్నది ఇప్పుడు తక్షణంగా అంటే ఇప్పుడు తెలుగు భాష అనేది అందరూ మాట్లాడుకున్నాడు చాలా తక్కువైపోయింది. పత్రికలు తగ్గిపోయినాయి, ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం చదివిన వారికి ఫస్ట్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడు మాతృభాష చచ్చిపోతుంది అనే ఒక వాదన కూడా వస్తున్నది. అసలు ఏం చేస్తే అసలు ఈ భాష ఇలాగే ఉండాలి, ఈ భాష రానున్న రోజుల్లో ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారు? మీ సూచన. అసలు ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయనేది అబద్ధం. ఇంగ్లీష్ బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు 2 to 4%.
ఆ 4% కోసము అంటే గణాంకాలు చెప్తున్నాను, నేను ఊరికే చెప్పటం లేదు. గారపాటి ఉమామేశ్వరరావు గారు, సంవేదన రమేష్ గారు, సామల ఇట్లా ఆ రంగంలో కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఊరికే చెప్పే మాటలు కాదు. తర్వాత తెలుగు మీడియంలో వాళ్ళకి రావటం లేదనడం కూడా తప్పు. ఇప్పుడు తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి అట్లా అనుకుంటున్నాము. అది కాదు. అవి స్టాటిస్టిక్స్ అన్నీ మన గణాంకాలన్నీ ఉన్నాయి. నేను అనేది ఏమిటి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి కదా అంటే మాతృభాషలో పిల్లవాడు, ఇప్పుడు శాపగ్రస్తులు పిల్లలు, అసలు ఇంగ్లీష్ చెప్పే వాళ్ళకే ఇంగ్లీష్ రాదు, ఆంగ్ల మాధ్యమం ద్వారా చెప్పే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఎక్కడ సుశిక్షితులైన అధ్యాపకులు కారు, ఎక్కడ ఏదో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కారు. విన్నారా? దీన్ని విద్యను వ్యాపారం చేయడం కోసం గాను చేస్తున్న పని ఇది. తర్వాత మగ్గప్ చేస్తున్నారు. అది నాలెడ్జ్ కాదు, అది బేసిక్ కాన్సెప్ట్స్ ఉండనే ఉండవు. e⁻0 ఏంటంటే 0 అంటాడు వాడు, 1 అని తెలియదు. అంటే విషయం చెప్పినా అట్లా బేసిక్ కాన్సెప్ట్స్ డెవలప్ చేయకుండా ఎక్కడ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగాలు రాని వాళ్ళు మా కళ్ళ ముందరే ఆ స్కూల్స్ కాలేజీలు పెట్టి కోట్లకు పడగలెత్తారు. కాబట్టి అట్లా కాదు. ప్రభుత్వం ఏం చేయాలి కదా అంటే కనీసం ప్రాథమిక విద్యాభ్యాసమైన 5వ తరగతి వరకు తెలుగులో ఉండాలి. కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం వరకైనా 5వ తరగతి తెలుగులో. ఇప్పుడు వస్తున్న పరిణామాలను మనం కాదనలేము. ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీషు అనేది ఒక పెద్ద కిటికీ. ఇంగ్లీషులో మొత్తం ఇవాళ ఉన్నటువంటి యావత్ విజ్ఞానం అంతా కూడా సైన్సు, టెక్నాలజీ, తత్వశాస్త్రాలు, సాహిత్యాలు అన్నీ ఇంగ్లీష్లోకి పోగుబడి ఉన్నాయి. తప్పనిసరిగా మనం ఆ కిటికీ ఆశ్రయించవలసిందే, చదవాల్సిందే. కానీ కనీసం వాడు ఒక ఐదేళ్ళు ప్రాథమికంగా వాడు తెలుగు భాషలో చదివితే మన విజ్ఞానం ఇప్పుడున్న దానికన్నా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడో మొదలు కావాలి. ఇంకొకటి ఏంటంటే మనకు అభిమానం కూడా ఉండాలి. ఏమిటంటే భాషాభిమానం తప్పనిసరిగా. మనం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే కూడా చాలా వెనకబడి ఉన్నాం. భాషాభిమానం కూడా చాలా అవసరం. మీరు అన్న దాంట్లో ఒక నిజం, వాస్తవం, మీరు అన్నది నిజం. ఏంటంటే పత్రికలు తగ్గిపోయినాయి, మాట్లాడే వాళ్ళు కూడా ఇదయ్యారనేది నిజం. ఒక 50 ఏళ్లలో ఇది ఇట్లా కొనసాగితే అంటే తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు భాష ఉంటుంది. కానీ ఏ భాష ఉంటుందంటే మాట్లాడే భాషనే ఉంటుంది, రాసే భాష ఉండదు, చదివే భాష ఉండదు. అది మంచిదా? లిపి వచ్చిన తర్వాతనే కదా మనకు. ఎందుకనంటే పెద్ద లిపి, పెద్ద లిపి అంటే ఇప్పుడు మనం మాట ఇవాళ ఉండదు, కానీ రాత ఉంటుంది. ఆ రాత పోయింది, రాత కలక. ఇప్పుడు వాల్మీకి రాసింది ఇప్పుడు చదువుతున్నాం, మనం వ్యాస చదువుతున్నాం. కాబట్టి ఆ రాత లేకపోతే, తెలుగు రాత లేకపోతే ఎట్లా మరి? అందుకని అట్లా మనం అది మాతృభాషలో కనీసం 5వ తరగతి వరకైనా విద్యాబోధన జరగాలి. తప్పనిసరిగా 5వ తరగతి వరకు టోటల్ విద్యాబోధన ఉన్నా కూడా కనీసం హై స్కూలింగ్ అయ్యే వరకు కూడా ఒక సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచి మాట అన్నారు. దానికి మంచి మాట అంటే చాలా మంది అంటున్న మాట కూడా అదే. రాను రోజుల్లో ఇంగ్లీష్ మీడియం పడి పోతున్నది కాబట్టి ఈ సబ్జెక్ట్ కు ప్రయారిటీ ఇచ్చి, ఈ సబ్జెక్టు చదివిన వాళ్ళకు ఒక ప్రయారిటీ గుర్తింపు ఇచ్చి ఇస్తే మంచిగా అంటారు. దాన్ని మీరు ఏమంటారు? అందులో అనుమానం లేదండి. ఇప్పుడు మీరు 6th నుంచి పెట్టండి, ఇంగ్లీష్ మీడియం క్రమక్రమంగా పెట్టండి. కానీ తెలుగు సబ్జెక్టు మాత్రం ఉండాలి. తెలుగు సబ్జెక్టు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఒక సబ్జెక్టుగా నన్ను ఉంటే వాడికి దాని మీద ఇప్పుడు ఒకటండి, మనం వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సంతోషం. తర్వాత ఎంత చెప్పినా సైన్సు, టెక్నాలజీ వల్ల బుద్ధి వికసిస్తుంది, కానీ హృదయ వైశాల్యం పెరగదు. హృదయ వికాసానికి, మానసిక వికాసానికి ఒక సంగీతమో, సాహిత్యమో, నాట్యమో, లేకపోతే లలిత కళల్లో మరొకటో సామాజిక శాస్త్రాల అధ్యయనమో, సాహిత్యాధ్యయనమో జరగవలసిందే. మన ఒత్తిడిని తీసేయడానికి ఒక మంచి పాట వింటాం కదా, లేకపోతే ఒక చక్కని నృత్యం చూసిన తర్వాత మనం ఎంజాయ్ చేస్తాం. కనుక అభివృద్ధి అంటే మనం ఏదో బహుళంతస్తుల భవనాలు, లేకపోతే జీడిపి పెరిగిందనో, లేకపోతే హెచ్డిఐ పెరిగిందనో, లేకపోతే రోడ్లు నున్నగా జారుతున్నాయనో, ఇది అభివృద్ధి. నో డౌట్ ఇదంతా కూడా భౌతిక అభివృద్ధి. కానీ మన మానసిక అభివృద్ధి ఉండాలి కదా. ప్రపంచంలో దుఃఖితులు ఉన్నారని బాధపడేవాడు ఒక సాహితీవేత్త ఉంటాడు. వాడి గురించి ఇప్పుడు ఒక పక్షిని నేల కూలిస్తే శోకించి ఆయన మాధ్యమం కావాలి. డెఫినెట్గా మీరు ఇప్పటి వరకు 14 భాషలు మంచిగా నేర్చుకున్నారు, నిష్ణాతులైపోయారు. ఇంకా ఏమైనా భాష ఏమైనా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారా? అంటే నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే 91 మేలో అప్పుడు సిరిసిల్లకు వచ్చాను. అరబ్బీ నుంచి ప్రారంభించాను. విదేశీ భాషలు ఇప్పటివరకు మీరు దేశ భాషలపైనే ఉన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ చేసి మెల్లగా స్పానిష్, జర్మన్ ఇట్లా నేర్చుకుందామని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నా లెఫ్ట్ ఐ మజిల్స్ 50 days కొట్టుకున్నాయి. ఇక ఇది కుదరదు మనకు. శరీరము అంటే అప్పుడే 91లోనే. సో శరీరం సహకరించట్లేదు అని తెలిసిపోయింది.
మీరు జాతీయ అవార్డు గ్రహీత భాష పైన, రాష్ట్రం కూడా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ద గ్రేట్ పోయిట్, చాలా గొప్ప రచయిత తెలంగాణలో ఉన్న కాళోజీ గారి పేరు మీద కూడా వచ్చింది. ఎలా అనుకుంటున్నారు మీరు? చాలా సంతోషంగా, గుర్తింపుని ఎలా తీసుకుంటారు? చాలా సంతోషంగా ఉంది. సహజంగా ఒక అవార్డు వచ్చినప్పుడు ఎట్లాగూ అంటే అనేది ఏమిటంటే మనము మా ఫలేషు కదాచన అని కర్మణి ఏవ అధికారహతే, కాబట్టి మనం చేసే పనిలోనే మనకు అధికారం ఉండాలి, అథారిటీ ఉండాలి, ఫలం గురించి ఆశించకూడదు. అంటే ఈ విషయం కష్టజీవులకు చెప్పకూడదు. వ్యాసుడు అట్లా చెప్పలేదు, కృష్ణుడు అట్లా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది సరైన కాంటెక్స్ట్లో చెప్పారు, అర్జునుని దృష్టిలో పెట్టుకొని. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు రైటిస్టులు కానీ లెఫ్టిస్టులు కానీ. ఆయన చాలా చక్కగా చెప్పాడు. అంటే మనలాంటి వాళ్ళ మీరు రైటిస్ట్ లెఫ్టిస్ట్? నేను మనిషిని, హ్యూమనిస్ట్ అండి. హ్యూమనిస్ట్ అనేది దేని నుంచి పుట్టిందంటారు? ఈ లెఫ్ట్ రైట్ రెండు వింగులు వచ్చిన తర్వాత హ్యూమనిస్ట్ అని చెప్పి మీరు సరళంగా మీకు తెలిసిన భాషలో సాహిత్యవేత్తగా చెప్పారు, కానీ రైటిస్ట్ లెఫ్టిస్ట్ అనేది ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏమిటంటే లెఫ్టిస్టు అంటేనే మొట్టమొదట ఇప్పుడు క్యాథలిక్లను కాదని ప్రొటెస్టెంట్స్ వచ్చినట్లు, హీనయానాన్ని కాదని మహాయానం వచ్చినట్లు, ఇట్లా దిగంబరులను కాదని శ్వేతాంబరులు వచ్చినట్లు, అప్పటిదాకా ఉన్నటువంటి స్టేటస్ కో సమాజాన్ని మార్చడానికి కొంతమంది ఎడమ వైపున కూర్చున్నారు కాబట్టి లెఫ్టిస్టులు అన్నారు. ఎప్పుడు కానీ మౌలిక అవసరాలు తీరనిది మానవాళికి, ప్రపంచ మానవాళికి కూడు గూడు గుడ్డ సమకూరనిది ఎంత పెద్ద స్పిరిచువాలిటీ ఏ ఇజమైనా పనికిరాదు. ఇవాళ చైనా కమ్యూనిస్టు ఇంపీరియలిస్ట్గా మారింది. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఇప్పుడు వస్తున్న డేటా ప్రకారం కానీ తెలుస్తున్న దాన్ని బట్టి కానీ ఆస్తికత్వం అనేది చాలా తగ్గిపోయింది. ఆస్తికత్వం వైపు ప్రజలు వెళ్తున్నారు. అవును. సో ఆస్తికత్వము అనేది నాస్తికత్వం అనేది ఎప్పటి నుంచో ఈ వాదన నడుస్తున్నప్పుడు ఉన్నాయి. అంటే మీలాంటి వాళ్ళు చాలా ప్రయోగాలు చేసి ఉంటారు, మీకు అనుభవాలు ఎక్కువ ఉంటాయి కదా. ఈ హ్యూమనిస్ట్ అనేది ఇప్పుడు ఒక రకంగా చూస్తే దేని వైపు ఉన్నట్టు అనుకుంటున్నారు? మనిషి వైపు సండి, మనిషి వైపు. ఎందుకంటే నేను నా 70 ఏళ్ళ జీవితంలో నేను రైటిస్టుల్లో అద్భుతమైన మనుషులను చూశాను, చెత్త మనుషులను చూశాను. లెఫ్టిస్టుల్లో గొప్ప మనుషులను చూశాను, నాసిరకం మనుషులను చూశాను. విన్నారా సార్? నేను అనుకున్నాను, ఎంచి చూడగా లోకమందున మంచి చెడ్డలు రెండే కులములు. మంచి చెడ్డలు ఎక్కడ మంచి ఉంటే, ఎక్కడ మనిషి ఉంటే అక్కడ నేను వాలిపోతాను. అందుకని మానవునికి ముందు మౌలిక అవసరాలు సమకూరి కన్నీటిని తుడవగలిగి తర్వాత మనం సాహిత్యము, కళలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మీ అనుభవంలో మీకు అంటే మీరు మీ ఉపాధ్యాయుల నుంచి లెక్చరర్ వరకు రిటైర్ అయినప్పటి వరకు కూడా మీ ఫాలోవర్గా అంటే మీ వెంట మీ సాహిత్యాన్ని గుర్తించి వచ్చిన విద్యార్థి ఎవరు ఉన్నారా? విద్యార్థులు అంటే చాలామంది ఉన్నారండి. రాస్తున్నారు వాళ్ళంతా రాయడం. ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ అని ఆయన ప్రొఫెసరు, ఇట్లా అంటే నతానియాల్ అని ఆయన ఫిజిక్స్లో ప్రొఫెసరు, కొలనూరు అబ్బాయి, ఎస్ఆర్ఆర్ కాలేజు. తర్వాత జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఆంధ్రప్రభలో మొన్నటి దాకా సత్యనారాయణ అని ఉన్నానండి మీ స్టూడెంట్నని. ఇట్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు. తర్వాత ఇతర రంగాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి వరకు ప్రణబ్ ముఖర్జీ గారికి సెక్యూరిటీ అరేంజ్ చేసే హెడ్ ఆఫీసర్గా పెరికరాజు, సాహిత్య పరంగా మిమ్మల్ని పెరికరాజు 8 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. అండ్ ఇప్పటికీ 10-12 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్ ఫిరోజ్పూరా ఏదో ఆ బార్డర్లో ఇప్పటికీ ఆదర్శం. ఆ అబ్బాయి చాలా. చివరగా మీరు భాష పైన మీరు ఇంకా ఎంతవరకు సంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయి? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడున్న జనరేషన్కి? అంటే ఒక సాహిత్య రంగంలో ఉన్న కొత్త తరం వాళ్ళకైతే బాగా చదవాలి వాళ్ళు సాహిత్య రంగంలో. అంటే ఇంకోటి ఏంటంటే సాహిత్యంలో ఒక కవిత్వమే అందరు రాస్తున్నారు, కథలే రాస్తున్నారు, నవలలే రాస్తున్నారు. ఇవి చాలా ముఖ్యమైనవే. అనేక సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇతర సాహిత్యాలతో పోల్చినప్పుడు అక్కడ అన్నీ ఉంటాయి. అంటే స్వీయ చరిత్రలు రాస్తారు, జీవ చరిత్రలు రాస్తారు, నాటకాలు రాస్తారు. ఇట్లా సమీక్ష, వ్యాసము, విమర్శ ఇవన్నీ అన్నీ చక్కగా పరిపుష్టంగా ఉన్నాయి. ఇక్కడ కేవలం కవిత్వం, కథ, నవల మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. కనుక
అనువాదాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళు అట్లా చూసినప్పుడు ఏంటంటే భాషా పరిశోధన అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని మనకు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా నాలాంటి వాళ్ళు, నా తర్వాత బూర్ల వెంకటేశ్వర్లు, మట్టా సంపత్ కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు పనిచేయకపోయినట్లయితే రవాశ్రీహరి గారు అంతకుముందు, యశోదరెడ్డి గారు, బిరుదురాజు రాజు గారు, కాళోజీ గారు, నారాయణ రెడ్డి గారు మా ఊరు మాట్లాడిందని అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ తరాన్ని మనం ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళు ఇందులోకి ఇష్టపడి రావాలి, బాగా కష్టపడాలి, రుణం తీర్చుకోవాలి, భాషా రుణం తీర్చుకోవాలి. ఏదో ఎవరమైనా కానీ సేవ చేసామన్న మాట అసలు సాహిత్యానికి సేవ చేసే నాకు తెలిసి మనగాళ్ళు ఎవరు ఉండరు, ఏదో రొటీన్గా వాడుకుంటాం కానీ సాహిత్యానికి బాకీ పడే మనుషులే ఉంటారు. థ్యాంక్ యూ. మొత్తంగా తెలుగు భాషపై చాలా ప్రయోగాలు చేసి, దేశ భాషల్లో చాలా మీద ప్రయోగాలు చేసి, ఇవన్నిటి ఒక పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా ప్రభుత్వాలు గుర్తించినప్పటికీ కూడా ఇంకా తాను ముందు తరాలకు ఈ భాష పైన సేవ చేయడం కాదు, రుణం తీసుకోవాలని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. మొత్తంగా ఒక తెలంగాణ మారుమూల గ్రామం నుంచి దేశ స్థాయిలోకి ఎదిగి ఒక భాషా గుర్తింపును తెచ్చినటువంటి నల్మెల భాస్కర్ మనం కూడా అభినందిస్తూ, కెమెరా పర్సన్ మహేదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.